ఇప్పుడు ఒకవేళ డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, పేరెంట్స్ ఏదో హెల్ప్ చేస్తారు. కానీ ఆ తర్వాత మరి ఈ వీడియోస్, ఈ ప్రూఫ్స్ ఇవన్నీ ఏమైపోవాలి రేపు? సొసైటీ కూడా కొంచెం మనం అందరం కూడా ఖచ్చితంగా అయితే ఇంత జరుగుతున్న పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదా? మీరు నిజంగా 4-5 రోజులుగా ఎంత మాట్లాడుతున్నారో, ఎంత స్పందిస్తున్నారు దీని మీద, మరి ఎందుకు పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంత జరుగుతున్నా? పోలీసులు మనం వెళ్ళి కేసు పెడితేనే తీసుకుంటారు. ప్రీతి వెళ్ళింది కాబట్టి, ఉదయ్ వెళ్ళింది. సో పోలీసులకి సుమటోగా తీసుకొని చేసేవన్నీ ఉండవు. అసలు మీ మీద ఇంత పెద్ద అలిగేషన్స్, 50 లక్షలు అంటే చిన్న విషయమా అసలు? అమ్మ ఎలిగేషన్స్ ఏముందమ్మా, 100 వేసుకోనండి. వేసుకుని వాళ్ళకి ఇంకేముంటది ఎలిగేషన్ తప్ప వాళ్ళు ఏమి చేసుకోలేరు. అంతే వేసుకుని అన్ని వేసుకునివ్వండి, ఏమన్నా ఉంటే ప్రూవ్ చేసుకోమనండి. అసలు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఈ షోస్ కి ఏమన్నా సంబంధం ఉందా? చేసుకోమనండి, ఏమైనా మాట్లాడుకోమనండి. పరువు నష్టం దావా వేస్తానంటుంది అసలు. వేయమనండి. నేను ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు, అన్ని ప్రూఫ్స్ తోనే మీ ముందుకు వచ్చాను. కరెక్టే. వాళ్ళు కదా ఏ ప్రూఫ్ లేకుండా మాట్లాడేది. నేను బిగ్ బాస్ కి వెళ్తానని, లేకపోతే నేను బిగ్ బాస్ కోసం ఇది చేస్తున్నాను ఎక్కడైనా చెప్పానా? లేదు అసలు. నేను 50 లక్షలు తీసుకున్నాను నేను ఎక్కడైనా చెప్పానా? లేదు కదా. ఈవిడ చెప్పింది కదా, ఈవిడ ఎఫ్ఐఆర్ లో చెప్పిన మాటలే, ఈవిడ అరిచి మొత్తుకున్న మాటలే, ఈవిడ కాల్ రికార్డింగ్స్ లో ఉన్న మాటలే కదా మనం చెప్పుకున్నాము. అంతేగాని నేను ఎక్కడ చెప్పలేదు కదా. ఈ వీళ్ళు చేసిన ఎలిగేషన్స్ లో నేను బ్రోతల కడుపుని నడుపుతున్నా నేను చెప్పానా? లేదు. సో ఏవి నేను చెప్పలేదు, కానీ ఆవిడ చెప్పిన మాటలే కదా నేను మీకు ప్రజెంట్ చేసింది. మరి వాళ్ళు ఎదుటి వాడిని ఏమైనా అనొచ్చు నువ్వు, కానీ సాక్ష్యాలు ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు. బట్ నేను వేరే వాళ్ళు ఎవరో నీ గురించి ఏమన్నా కూడా చెప్పట్లా, నువ్వు అన్నవే నీ ముందు పెడుతున్నా, నీ కేసులే నీకు చూపిస్తున్నా. మస్తాన్ సాయి గురించి అయితే ఈ రోజుకి ఒక క్లారిటీ అనేది లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే 2014లో మేము పెళ్లి చేసుకున్నాం, 23 దీపావళి వరకు మేము కలిసే ఉన్నామని చెప్తుంది తను. అది మీకేమైనా ఐడియా ఉందా? రాజ్ తరుణ్ తో మీరు పెద్దగా టచ్ లో కూడా లేనట్టున్నారు. తనేమో 2017 వరకే ఉన్నామని మనకు ఖచ్చితంగా చెప్పాడు, వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. సో ఆవిడ చూపించాల్సింది ఏంటంటే ఆ టైంలో ఉన్నట్టు చూపించడం. ఏ టైంలో ఉన్నట్టు చూపించినా దేర్ ఈస్ క్లియర్ ఎవిడెన్స్ దట్ మస్తాన్ సాయి ఈవిడ కలిసి ఉన్నారని. మీకు అర్థమైందో కాలేదో? అర్థమైంది. కాకపోతే తను నా ఫ్రెండ్ అనే చెప్తుంది ఇప్పటికి కూడా. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. సరే పోనీ, అది కూడా ఫ్రెండ్, మన ఇద్దరి మధ్య ఉంది ఆ కాల్. ఓకే, ఫస్ట్ ఒక రోజు ఇది అంటది, ఏమంటది, ఫస్ట్ ఫ్లట్టింగ్ మేము ఎట్లాగే చేసుకుంటాం అంటది, రెండో రోజు ఎడిటింగ్ అంటది. సో కావాల్సి వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు. బట్ ఆ మాట అయితే పోదు కదా ఆ రికార్డింగ్ లో నుంచి ఆవిడ చెప్పిన మాట. సో ఒకవేళ ఎడిటింగ్ అయితే ఆవిడ ఫస్ట్ రోజే చెప్పుండాలి, లేదు మేము ఫ్లట్టింగ్ ఇలా చేసుకుంటాం అని ఒప్పుకుంది ఆవిడ. ఇవాళ వచ్చి ఎడిటింగ్, ఫేక్ ఇలాంటి మాటలు చెప్పుకోవచ్చు, జనాలు చూస్తుంటారు, మీకైనా అర్థం అయిపోతుంది కదా. సో ఇంత అర్థమైన తర్వాత కూడా మస్తాన్ సాయితో ఉన్నా కూడా నాకు ఆస్తరుని నిన్న చెప్పింది వద్దనేసింది, వద్దంది. ఇంకొకటి ఏంటంటే మా మధ్య ఉన్నది శేఖర్ భాష అనే, అతను సైడ్ అయిపోతే మళ్ళీ నారాజ్ నా దగ్గరకు వస్తాడు అంటుంది. ఎందుకు శేఖర్ భాష అనే ఇంత బ్లేమ్ మోయాల్సి వస్తుంది? నాకు వీళ్ళ అక్రమ సంబంధాలతో సంబంధం లేదు, అయిపోయింది. నేను చూపించాల్సిన ప్రూఫ్స్ అన్ని చూపించేశాను. ఇంకా జనాలు మీరు ఇంకా నమ్మకపోతే అంటే చెవులు పూలు పెట్టుకోలేదు. లేదు శేఖర్, ఎందుకంటే నేను ఈ రోజు వచ్చిన రోజే అడిగాను, ఎందుకు శేఖర్ మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, ఈ కేసులోకి ఎందుకు వచ్చారు అని అడిగితే మీరు ఆ రోజు మంచి రీజన్ చెప్పారు. ఈ రోజు కూడా మీరు ఆ స్టాండ్ మీదే ఉన్నారా? ఎందుకంటే మీరు నిజంగా చాలా ఈ 3-4 రోజుల్లో నలిగిపోతున్నారు, చెప్పు దెబ్బలు తింటామేంటి, జీవితంలో అసలు ఎంత అనుభవించుంటారు, ఎంత స్టెప్ బై స్టెప్ ఆర్జేగా ఎంత మందిని మోటివేట్ చేశారు, ఎంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. అమ్మ నాకు చెప్పులేదా కదా, నా చెప్పు ఉండదా? ఎంతసేపు కొట్టడం చెప్పండి. బట్ అలా పెద్దగానే ఆ రోజు ఎక్కడైనా మీకు తగిలింది? ఫార్చునేట్లీ తగల్లా. నా అదృష్టం కాదు, ఆవిడ అదృష్టం. ఆవిడ అదృష్టం బాగుంది, నాకు తగల్లా. ఎందుకలా అంటే ఒకవేళ తగులుంటే అప్పుడే నేను చెప్పు తీసుకొని పిచ్చ పీకుడు పీకి చచ్చిపోయింది, అలా కొట్టేవాడిని. సో కాబట్టి నిజంగా ఆవిడ అదృష్టం నాకు తగలకపోవడం. తగులుంటే ఆన్ ద స్పాట్ పట్ట 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 పడిపోయేవి, ఎవరు ఆపలేరు. దిలీప్ శంకరావు ఉన్నారు, ఆయన ఫోన్ అప్పుడు దీంట్లో కూడా నాన్న బూతులు ఆ మాటలు నేను మాట్లాడలేను, ఆయన సంస్కారాలు ఎన్ని మాట్లాడాడో తెలుసు. అలాంటి మాటలు మాట్లాడతారని తెలిసి కూడా టీవీ లైవ్ లో మళ్ళీ ఆయన తీసుకున్నారు. ఆయనేమో మళ్ళీ అంతకన్నా నీచమైన భాషతో మాట్లాడతాడు. సో తప్పెవరిది అంటే ఇలా మాట్లాడతాడని ఆయనకి తెలుసు, మీకు తెలుసు, తెలిసి కూడా మీరేం చేస్తారు, లావణ్యం తీసుకుందామా అంటారు. లేదు, నేను దిలీప్ శంకర్ ని తీసుకోవాలి, ఎందుకంటే ఆయన అడ్వకేట్, ఇటు మధు శర్మ ఉన్నారు, ఆయన్ని పెట్టి ఇవన్నీ నాకు అక్కర్లేదు. కాదమ్మా, అడ్వకేట్లు తీసుకోండి. బట్ వెన్ దే స్పీక్ అబౌట్ దిస్ దారుణమైన బూతులు మాట్లాడడము అండ్ ఎవరెవరో అమ్మాయిలకి లేనిపోని డ్యామేజ్లు చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడడము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు అయినా కూడా మీరు తీసుకుంటున్నారు అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి?
వాళ్ళు మీరు అందుకనేనా పక్క ఛానల్ నుంచి ఇప్పుడు లేచి వచ్చారు? నేను ఇప్పుడే మీ ఫోన్ ఇలా చూస్తున్నప్పుడు ఏంటి లైవ్ నుంచి పారిపోయిన అజయ్ శేఖర్ భాష అని, అందుకే నేను మిమ్మల్ని మళ్ళీ వద్దు, ఎందుకంటే ఎమోషనల్ గా ఉన్నారు, కూర్చోండి కాసేపు, మళ్ళీ కూల్ అయిపోయారు కదా, ఖచ్చితంగా చెప్పాలనుకున్నది చెప్పడానికి వచ్చారు ఈ రోజు. మొన్న కూడా నేను మీతో మాట్లాడించలేకపోయాను, మీరు మాట్లాడితే ఇంకాస్త ఉదయ్ ప్రీతి లాంటివి ఆ రోజే మాకు తెలుసుండేవి, ఇంకొంచెం మీరు ఎలా పట్టుకున్నారు ఉదయ్ ప్రీతిని? నేను పట్టుకోలేదమ్మా, చేసి 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 ఆ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక వాళ్ళు బర్స్ట్ అయి బయటకు వచ్చారు, లేకపోతే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళే అప్రోచ్ అయ్యారు. రాజ్ తరుణ్ ఏమన్నా టచ్ లో ఉన్నాడు అసలు ఈ మధ్య కాలంలో? మళ్ళీ మీతో మొన్న హగ్ చేసుకున్నారు, టచ్ లో ఉంటారు. టచ్ లో ఉన్నాడా? అంటే ఎప్పటికప్పుడు 2 సార్లు కాల్ చేస్తున్నాడు. ఆ రోజు చాలా చెప్పాడు కదా ఆ రోజు, అందుకే ఏంటి ఇంత వీళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఉందా అని ఆర్జే భాష మళ్ళీ మామూలు ఆర్జే భాష అయిపోయారు. అలా ఇంటిమసీ అట్లాంటివి అట్లు కాదు, కానీ మన వల్ల ఆయనకి ఏదో సహాయం అయిందని చెప్పి అదే పనిగా మనం పూసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా మీరు ఒకసారి ఎప్పుడైనా అది అడ్వాంటేజ్ తీసుకోవడం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నాకు మంచిగా అనిపించారు అనమాట. లేదు నేను మిమ్మల్ని ఎలాగో లావణ్య మూలంగా ప్రతి మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా విన్నవించుకొని అండ్ మీ సెన్సిబిలిటీస్ నేను ప్రశ్నించేది ఏంటంటే, మీరు చూసారు, అందరూ కూడా చూసారు జీ న్యూస్ లో ఏం జరిగింది. ఆయన దిలీప్ శంకర్ గారు బూతులు మాట్లాడడం, చాలా నీచంగా ఇంట్లో లేడీస్ ని, అలాగే అంటే మా ఇంట్లోనే కాకపోయినా వేరే వాళ్ళ లేడీస్ ని కూడా ఎవరెవరో పేర్లు తీసుకురావడం, ఏ రకమైన సంబంధం ఏ రకమైన ప్రూఫ్ లేకుండా మాట్లాడడం ఉన్నా కూడా బేసికలీ వాళ్ళు ఆ అమ్మాయిలు ఎక్కడుంటారో ఏదో చేసుకుంటారు, బట్ వాళ్ళ పేర్లు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడడం అనేది చాలా కుసంస్కారం. అంత కుసంస్కారాన్ని కూడా మీరు మళ్ళీ మళ్ళీ పిలిచి లైవ్ పెడుతున్నారంటే మీ మీడియా ఛానళ్ళ సంస్కారం ఎంత అనేది నాకు అర్థమవుతుంది. సో అలాగే ఈ లావణ్య గారు కూడా ఏం చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ మా ఆవిడ ఫోన్ నంబర్ చెప్తా, ఎక్కడ పడితే అక్కడ వీడి ఫోన్ నంబర్ చెప్తా. ఇవాళ మా ఆవిడ ఫోన్ నంబర్ మార్చుకునే పరిస్థితి మార్చేసుకున్నాం. అయ్యో, ఆవిడ ఫోన్ నంబర్ కూడా మార్చుకునే స్టేజ్ కి ఆవిడ చేసింది అనమాట. సో తప్పదు, అంటే అదంతా మీ పుణ్యమే. మీ పుణ్యం అంటే వాళ్ళు బూతులు మాట్లాడతారని తెలుసు, ఇలా అమ్మాయిల్ని డిఫేమ్ చేస్తూ మాట్లాడతారని తెలుసు. ఓకే, నన్ను తిట్టమన్నారు, నన్ను తిట్టాను, ఆయన బోకు నా కొడుకు ఏవో మాట్లాడా, అవన్నీ నేను. బట్ ఎవరెవరో లేడీస్ పేర్లు తీసి, ఎవరెవరు సంబంధం లేని వాళ్ళ పేర్లు తీసి వాళ్ళందరికీ నాకు ఏం చెప్పారు. పాప హరియానా పేరు తీసింది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఈ అమ్మాయికి ఎట్లా తెలుసు? ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఏమన్నా ఉందా? నోటి మాట కదా, ఎంత డీఫేమ్ అది. కూర్చోబెడతాం మనం. అసలు ఇంకొక పాయింట్ అంటే, ఇలాంటి వాళ్ళని లైవ్ లో కూర్చోబెడతారు. మీరు లైవ్ లో కూర్చోబెడితే అన్న మాట వెళ్ళిపోద్ది. కాలు జారినా తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము. అట్లాంటివి లైవ్. మీరు ఇలాంటి అర్హత, వీళ్ళకి లైవ్ లో కూర్చునే అర్హత లేదు అని ఇప్పటికైనా మీడియా వాళ్ళు తెలుసుకున్నారా? వాళ్ళు లైవ్ లో చేసిన బిహేవియర్ మీరు చూసిన తర్వాత కూడా ఏ మీడియా ఛానల్ అయినా సరే, నేను చెప్తున్నాను ఇవాళ నుంచి ఏ మీడియా ఛానల్ అయినా సరే, వాళ్ళని లైవ్ లో కూర్చోబెట్టి ఆవిడ బూతులు తిట్టడం, ఈయన బూతులు తిట్టడం, ఇంకా నోటికి వచ్చిన చాలా వాళ్ళు తిట్టినప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, నేను నోర్ము అన్నం తప్ప ఇంకేదన్నా ఒక మాట లేదు. మీరు నేను కూడా ఫస్ట్ నుంచి అదే గమనించాను. బేసికల్లీ మీ మీడియా ఛానల్స్, మీ యూట్యూబ్ ఛానల్స్ అందరూ నేను అడుగుతున్నా, మీకు ఈ భూత పురాణాలు కావాలా? లేదు సెన్సిబుల్ గా ఉంటారా? ఇదే పని చేసుకుంటూ ఉంటే చేసుకోండి. నేను ఇక నుంచి ఎక్కడైనా సరే వీళ్ళ ఇంటర్వ్యూ ఎక్కడైనా చూస్తే ఆ ఛానల్ కి నేను ఇంటర్వ్యూ ఇవ్వను. ప్లీజ్ దయచేసి నాకు సంప్రదించకండి, ఓకేనా? సో వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండే ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి. ఓకే, వీళ్ళు పోయి బూతులు మాట్లాడుకోండి. ఏం మాట్లాడుకున్నా ఒక్కసారి జనాలు చూస్తున్నారు, మీరు కింద కామెంట్స్ చేసుకోవచ్చు. ఏమక్కలు వీళ్ళు నన్ను 4 తిట్టారని సంబరపడచ్చు వీళ్ళు, కానీ ఒక్కసారి తర్వాత కింద కామెంట్ చేస్తే వీళ్ళని వేళ తిడుతున్నారు. వీళ్ళు లైవ్ లో ఏదో 4 తిట్టేసారని చెప్పి అక్కడ పండుగ చేసుకుంటారేమో. ఒక్కసారి కింద కామెంట్లు చూస్తే మీరు తిట్టిన తిట్లు 4, మీకు పడే తిట్లు 40,000. తిట్టించుకోండి జనాల చేత.